పైటార్చ్ బేసిక్స్ చూద్దాం. లైక్ పైటార్చ్ బేసిక్స్లో మెయిన్గా ఫస్ట్ వచ్చేసి టెన్సార్స్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ఇనిషియలైజ్ చేసుకోవాలి, తర్వాత వాటి మీద ఏ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చో చూద్దాం. సో టెన్సార్ అంటే ఏం లేదు, ఒక మ్యాట్రిక్స్లో అనుకోవచ్చు. సో 1D టెన్సార్ లైక్ ఎలాగైతే NumPy అరేస్లో 1D 2D 3D ND అరేస్ ఉంటాయో, టెన్సార్స్లో కూడా 1D 2D 3D అండ్ ND టెన్సార్స్ ఉంటాయి. సో ఫస్ట్ నేను ఒక NumPy లైబ్రరీ నుంచి ఒక అరే క్రియేట్ చేసుకుంటున్నాను. np.array ఒక లిస్ట్ పాస్ చేస్తున్నాను. సో దాన్ని అరే అనే వేరియబుల్కి అసైన్ చేసుకున్నాను. సో ఇక్కడ అరే మనం ప్రింట్ చేసినట్లయితే ఇక్కడ 1 2 3 4 5 వచ్చాయి. సో దీన్ని టైప్ చెక్ చేయొచ్చు. ఇది వచ్చేసి ఇప్పుడు NumPy అరే, దీని టైప్ వచ్చేసి. సో మెయిన్గా మనం NumPy అరేని టెన్సార్గా టూ వేస్లో మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి torch.fromNumPy, ఇంకొకటి వచ్చేసి torch.asTensor. ఈ 2 ఫంక్షన్స్ ద్వారా మనం NumPy అరేని టెన్సార్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి torch.asTensor చూద్దాం. సో ఇక్కడ నేను అరే క్రియేట్ చేసినది ఇక్కడ ఈ ఫంక్షన్కి asTensorకి పాస్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇప్పుడు వచ్చేసి ఇది అనేది టెన్సార్గా కన్వర్ట్ అయింది. సో దాని డేటా టైప్ వచ్చేసి int 32 బిట్లో స్టోర్ అయింది డిఫాల్ట్గా. సో మనం డివైస్ కూడా చెక్ చేసుకోవచ్చు, ఈ టెన్సార్ అనేది CPU మీద ఉందా లేకపోతే GPU మీద ఉందా అనేసి. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వచ్చేసి CPU మీద ఉంది. ఒకవేళ మన సిస్టంలో GPU సపోర్ట్ ఉంటే లైక్ మనం సో దాన్ని డివైస్ కూడా పాస్ చేసుకోవచ్చు GPUలోకి. సో నెక్స్ట్ వచ్చేసి టెన్సార్ టైప్ చెక్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి torch.tensor. ఇందాక చూసినట్లయితే అది అరే అనేది లైక్ NumPy అరేలో ఉండేది. ఇప్పుడు మనం torch.asTensor అనే ఫంక్షన్ పాస్ చేసినప్పుడు ఈ టెన్సార్గా కన్వర్ట్ అయింది x అనేది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో అరే క్రియేట్ చేస్తున్నాను np.array ఫంక్షన్ ద్వారా. సో 0 to 20. సో స్టెప్ సైజ్ వచ్చేసి 2 ఇచ్చాను. సో టోటల్ 10 వాల్యూస్ వస్తాయి. సో ఇక్కడ మనం y అరే చూసుకోవచ్చు, 0 2 4 6 8 10 12 14 16 18. తర్వాత దీన్ని రీషేప్ చేస్తున్నాను. సో ఈ పైటార్చ్ అనేది NumPy అరే మీద బిల్డ్ చేశారు. సో NumPyలో ఏ ఆపరేషన్స్ ఉంటాయో మ్యాక్సిమం అన్నీ పైటార్చ్లో కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఇందాక మనం torch.asTensor ఫంక్షన్ యూజ్ చేస్తాం కదా, ఇప్పుడు torch.fromNumPy యూజ్ చేద్దాం. సో y అనే అరేని పాస్ చేస్తున్నాను. సో ఇప్పుడు కూడా ఇది ఒక టెన్సార్లోకి కన్వర్ట్ అయిపోయింది. తర్వాత వచ్చేసి లైక్ torch.fromNumPyకి torch.tensorకి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి నేను ఒక అరే క్రియేట్ చేస్తున్నాను. np.arrange 1,20. స్టెప్ సైజ్ వచ్చేసి 2 ఇచ్చాను. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఒక అరే క్రియేట్ అయింది. సో నేను ఈ అరేని 2 ఫంక్షన్స్కి పాస్ చేస్తున్నాను. torch.fromNumPyకి torch.tensor కూడా పాస్ చేస్తున్నాను. సో 2 ఫంక్షన్స్ ద్వారా లైక్ టెన్సార్ అనేది క్రియేట్ అయ్యాయి. కానీ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు నేను ఏదైనా ఒక అరేలో ఒక వాల్యూ చేంజ్ చేశాను అనుకో, టెన్సార్ NumPy ద్వారా క్రియేట్ అయినది. సో ఆ టెన్సార్లు కూడా చేంజెస్ వస్తాయి. అలా కాకుండా టెన్సార్ దట్ ఈస్ క్రియేటెడ్ ఫ్రమ్ torch.tensor అనే ఫంక్షన్తో క్రియేట్ చేసాం కదా, దాంట్లో అయితే ఏం చేంజెస్ ఉండవు. సో ఇక్కడ మనం చూద్దాం. సో నేను ఇనిషియల్ వాల్యూ 1 ఉంది కదా, సో అరేల్లో దాని ఇనిషియల్ వాల్యూని నేను 1000కి సెట్ చేస్తున్నాను. సో ఇప్పుడు చెక్ చేస్తాం. సో ఏ టెన్సార్ అయితే torch.fromNumPy ద్వారా క్రియేట్ చేసామో అదైతే టెన్సార్లో కూడా చేంజ్ అయిపోయింది. సో అలా కాకుండా torch.tensor ద్వారా క్రియేట్ చేసిన వాటిలో ఏం చేంజెస్ లేదు. సో మనం ఎప్పుడైతే torch.fromNumPy అనేది యూజ్ చేస్తున్నామో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే ఒరిజినల్ NumPy అరే చేంజ్ అయిపోతే ఆ టెన్సార్ కూడా చేంజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి torch.tensorకి torch.tensorకి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ 2 torch.tensor, ఇక్కడ T వచ్చేసి స్మాల్, ఇక్కడ T వచ్చేసి క్యాపిటల్. సో నేను ఒక లిస్ట్ తీసుకున్నాను, ఆ లిస్ట్ కూడా పాస్ చేసుకోవచ్చు torch.tensorకి.
సో దీని డేటా టైప్ వచ్చేసి డిఫాల్ట్గా ఇంట్ 64 బిట్. అదే టార్చ్ డాట్ క్యాపిటల్ టెన్సార్ యూజ్ చేస్తే డిఫాల్ట్గా దీని డేటా టైప్ వచ్చేసి 32. సో ఇది వచ్చేసి దీని మధ్య డిఫరెన్స్. సో రెండు ద్వారా మనం టెన్సార్ క్రియేట్ చేసుకోవచ్చు, కానీ ఒక టెన్సార్ ఏమో డిఫాల్ట్గా లైక్ ఇంటూ 64 బిట్ తీసుకుంటుంది డేటా టైప్. ఇంకో క్యాపిటల్ డి తీసుకుంటే ఏమో లైక్ డేటా టైప్ వచ్చేసి 32 బిట్ ఉంటుంది. లైక్ అలా కాకుండా టార్చ్ డాట్ స్మాల్ టీ తీసుకుంటే డేటా టైప్ వచ్చేసి 64 బిట్ ఉంటుంది. సో ఇప్పటి వరకు మనం టెన్సార్ అనేది లైక్ లిస్ట్ నుంచి ఎలా క్రియేట్ చేయాలి, తర్వాత అరే నుంచి ఎలా క్రియేట్ చేయాలో చూసాం కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఇంకా టెన్సార్స్ని లైక్ ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దాం. సో టార్చ్ డాట్ ఎంటీ ఫంక్షన్ యూజ్ చేసి కూడా మనం టెన్సార్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఎంటీ ఫంక్షన్ అనేది సో అన్ని వాల్యూస్ ఎలా ఇస్తుందంటే లైక్ అన్ని 0 వాల్యూస్ ఇవ్వదు. లైక్ నియర్ టు టెన్సార్లో ఉండే అన్ని వాల్యూస్ నియర్ టు 0 ఉంటాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఎప్పుడైనా లైక్ ర్యాండమ్గా సమ్ వెయిట్స్ ఇనిషియలైజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం జీరోస్ కాకుండా సమ్ నియర్ టు 0 ఉండే వాల్యూస్ ఇనిషియలైజ్ చేసుకోవాలంటే మనం ఎంటీ ఫంక్షన్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. సో దీని డేటా టైప్ చెక్ చేసుకోవచ్చు. దీని డేటా టైప్ వచ్చేసి ఫ్లోర్ 32. అలాగే లైక్ నాకు కంపల్సరీ జీరోసే కావాలనుకుంటే లైక్ టార్చ్ డాట్ జీరోస్ ఫంక్షన్ యూజ్ చేసుకొని సో నాకు వచ్చేసి 3 rows 4 columns కావాలి. తర్వాత దాని డేటా టైప్ వచ్చేసి ఇంట్ 32 ఇస్తున్నా. ఒకవేళ మనం ఇవ్వకపోతే లైక్ డిఫాల్ట్గా ఏ డేటా టైప్ ఉంటుందో అదే వస్తుంది. సో అలా కాకుండా లైక్ ఒక్కొక్కసారి మనకు మెమరీ తక్కువ కావాలనుకున్నప్పుడు లైక్ ఇంట్ 16 బిట్ తర్వాత ఇంట్ 8 బిట్ అలా మెన్షన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం మెమరీ సైజ్ అనేది తగ్గించుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి టార్చ్ డాట్ వన్స్. సో నాకు ఒక టెన్సార్ అరే కావాలి, అందులో అన్ని వన్స్ ఉండాలనుకుంటే లైక్ మనం వన్స్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని ఎన్ని రోస్ కావాలి ఎన్ని కాలమ్స్ కావాలో కూడా ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు అన్నీ లైక్ 3,3 టెన్సార్ క్రియేట్ చేశాను. లైక్ అన్ని వన్స్ వచ్చాయి. అలా కాదు లైక్ అరేంజ్ అనేది లైక్ లో లిమిట్ హై లిమిట్ తర్వాత ఒక స్టెప్ సైజ్ ఇచ్చుకోవచ్చు. సో ఈ అరేంజ్ ఫంక్షన్లో ఇక్కడ వచ్చేసి లో లిమిట్ ఇవ్వాలి, ఇక్కడ వచ్చేసి హై లిమిట్ ఇవ్వాలి, తర్వాత ఎంత స్టెప్ సైజు. సో నేను అలా ఇచ్చిన తర్వాత లైక్ టోటల్ లైక్ స్టెప్ సైజ్ 2 కాబట్టి టోటల్ 10 ఎలిమెంట్స్ వస్తాయి. వాటిని నేను రీషేప్ చేస్తున్నాను. నాకు 5 అందులో నుంచి మళ్ళీ 5 rows కావాలి, తర్వాత 2 columns కావాలి. సో ఒక సింగిల్ ఫంక్షన్ ద్వారా టెన్సార్ క్రియేట్ చేసి దాని షేప్ కూడా మనం రీషేప్ చేయొచ్చు. సో మనం చెప్పినట్లుగా లైక్ 5 rows 2 columns క్రియేట్ అయ్యాయి. సో ఇది వచ్చేసి లిన్ స్పేస్ కూడా లైక్ దీని ద్వారా కూడా మనం ఒక టెన్సార్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఇక్కడ ఫంక్షన్కి ఫస్ట్ మనం లోయర్ లిమిట్ ఇవ్వాలి, తర్వాత హయ్యర్ లిమిట్. ఇది వచ్చేసి లైక్ ఎన్ని ఈక్వల్ పార్ట్స్గా ఆ రేంజ్లో డివైడ్ చేయాలనేసి. సో 1 to 2 మధ్యలో నాకు టోటల్ 10 ఎలిమెంట్స్ కావాలి. వాటిని నేను మళ్ళీ లైక్ 5 rows 2 columns కింద నేను రీషేప్ చేస్తున్నాను. సో చూసుకోవచ్చు 1 to 2 మధ్యలో నాకు టోటల్ 10 ఎలిమెంట్స్ వచ్చాయి. సో టెన్సార్ అనేది 5 rowsగా తర్వాత 2 columns క్రియేట్ అయింది. సో అలా ఇప్పటివరకు లైక్ మనం లిస్ట్ నుంచి తర్వాత అరే నుంచి తర్వాత సమ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ లైక్ జీరోస్ వన్స్ తర్వాత అరేంజ్ లిన్ స్పేస్ ఫంక్షన్స్ ద్వారా ఎలా క్రియేట్ చేయాలో చూసాం. అలానే కాకుండా సమ్ డిస్ట్రిబ్యూషన్స్ నుంచి కూడా మనం టెన్సార్స్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ నుంచి క్రియేట్ చేయాలనుకుంటే టార్చ్ డాట్ ర్యాండ్ ఫంక్షన్ ద్వారా ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఇవ్వాలో మెన్షన్ చేసేసి మనం ఇలా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అలా కాకుండా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ నుంచి కూడా క్రియేట్ చేసుకోవాలంటే ర్యాండ్ ఎన్ ఫంక్షన్ ద్వారా సో మనం టెన్సార్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో అలానే కాకుండా నాకు అన్ని ఇంటీజర్సే కావాలి. సో దానికోసం లైక్ ర్యాండ్ ఇంట్ లోయర్ లిమిట్ హయ్యర్ లిమిట్ తర్వాత సైజ్ కావాలనుకుంటే సైజ్ మెన్షన్ చేసుకొని సో ఇలా కూడా మనం టెన్సార్ అరే అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో టార్చ్ డాట్ మాన్యువల్ సీడ్. సో ఈ ఫంక్షన్ ఎందుకంటే లైక్ సో మనం ఎప్పుడైనా ఇలా ఒక డిస్ట్రిబ్యూషన్లోంచి ఒక టెన్సార్ క్రియేట్ చేస్తున్నప్పుడు లైక్
ప్రతిసారి ఈ ఫంక్షన్ యూజ్ చేసినాం అనుకో, లైక్ మనకు ర్యాండమ్గా ప్రతిసారి ఆ డిస్ట్రిబ్యూషన్లోంచి కొన్ని వాల్యూస్ వస్తాయి. కానీ నాకు అలా కాదు, లైక్ ప్రతిసారి సేమ్గా వాల్యూస్ కావాలనుకున్నప్పుడు లైక్ మనం టార్చ్ డాట్ మాన్యువల్ సీడ్ ఏదో ఒక వాల్యూ పాస్ చేసినప్పుడు, సో దీన్ని ఎన్నిసార్లు మనం రన్ చేసినా లైక్ అవే వాల్యూస్ మాత్రమే ఉంటాయి. సో అలా కాదు, లైక్ ప్రతిసారి వాల్యూస్ చేంజ్ అవ్వాలనుకుంటే లైక్ ఇప్పుడు చూడొచ్చు, నేను ఇప్పుడు సెకండ్ టైం రన్ చేసి వాల్యూస్ చేంజ్ అవుతాయి. సో ఇక్కడ మనం పాస్ చేసే వాల్యూస్ని బట్టి డిఫాల్ట్గా కొన్ని వాల్యూస్ వస్తాయి. సో ఇప్పుడు 45 ఇస్తే ఒక వాల్యూస్ వస్తాయి, కానీ ఎవ్రీ టైం 45కి ఆ వాల్యూస్ మాత్రమే ఉంటాయి. సో అలా అన్నమాట. నెక్స్ట్ డైమెన్షన్స్ అండ్ షేప్స్. సో టెన్సార్స్లో ఏ డైమెన్షన్స్ ఉంటాయి, తర్వాత వాటి షేప్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి 1D. సో ఒక లిస్ట్ తీసుకొని ఆ లిస్ట్ని నేను టెన్సార్ అనే ఫంక్షన్ పాస్ చేస్తున్నాను. సో దాని షేప్ అండ్ డైమెన్షన్ చెక్ చేద్దాం. సో టోటల్ షేప్ వచ్చేసి 8 ఎలిమెంట్స్ ఉన్నాయి, డైమెన్షన్ వచ్చేసి 1D టెన్సార్. సో తర్వాత యాక్సెసింగ్ 1D టెన్సార్ ఈజ్ ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ లిస్ట్స్ అండ్ నంపై అరేస్. సో నంపై అరేస్లో ఒక 1D అరే కానీ లైక్ ఒక లిస్ట్ ఉంటే దాన్ని ఎలా యాక్సెస్, మన పైథాన్లో ఎలా లిస్ట్ని నంపై అరేని యాక్సెస్ చేసుకుంటాము, సేమ్ అలానే లైక్ అన్ని ఎలిమెంట్స్ కావాలనుకుంటే జస్ట్ ఇష్టు పెట్టినప్పుడు అన్ని ఎలిమెంట్స్ వచ్చేసాయి. తర్వాత లైక్ సెకండ్ ఎలిమెంట్స్ నుంచి 6th ఎలిమెంట్ వాళ్ళు కావాలనుకుంటే లైక్ 2:6 ఇలా పాస్ చేసుకోవచ్చు. తర్వాత నాకు థర్డ్ ఎలిమెంటే కావాలనుకుంటే ఇలా లైక్ స్క్వేర్ బ్రాకెట్స్లో 3 అనే ఎలిమెంట్ పాస్ చేస్తే లైక్ అక్కడ ఉండే ఎలిమెంట్ అనేది వస్తుంది. సో 4 0 1 2 3. సో థర్డ్ ప్లేస్లో 3 ఉంది కాబట్టి టెన్సార్ 4 అనే వాల్యూ వచ్చింది. సో మనం లిస్ట్లో లైక్ రివర్స్ చేయాలంటే లైక్ ఇది యూజ్ చేస్తాం కదా లైక్, కానీ లైక్ టెన్సార్స్లో ఇది వర్క్ అవ్వదు. సో టెన్సార్ని రివర్స్ చేయాలంటే టార్చ్ డాట్ ఫంక్షన్ అనే ఉంది. సో టార్చ్ డాట్ ఫ్లిప్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఆ టెన్సార్ పాస్ చేసి సో డైమెన్షన్ అనేది మెన్షన్ చేయాలి. సో ఇక్కడ చూడొచ్చు మనం టెన్సార్ అనేది రివర్స్ అయ్యింది. సో నెక్స్ట్ 2 డైమెన్షనల్ టెన్సార్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో నేను ఇక్కడ చాలా విధాలుగా క్రియేట్ చేయొచ్చు. సో సేమ్ అరేంజ్ అనే ఫంక్షన్ ద్వారా లైక్ దాన్ని రీషేప్ చేసి ఒక 2D టెన్సార్ అనేది క్రియేట్ చేశాను. సో ఫస్ట్ వచ్చేసి నాకు ఆ టెన్సార్లో ఫస్ట్ కాలంలో ఏ ఎలిమెంట్ ఉందో అది కావాలి. సో ఇక్కడ ఫస్ట్ ఇది వచ్చేసి 0th రో, ఇది వచ్చేసి ఫస్ట్ రో. సో ఫస్ట్ రోలో ఫస్ట్ కాలం వచ్చేసి 7 ఉంది కాబట్టి 7 వాల్యూ వచ్చింది. అలా కాదు లైక్ నాకు టెన్సార్లో అన్ని రోస్ అన్ని వాల్యూస్ కావాలనుకుంటే ఇష్టు కామా ఇష్టు, సో అన్ని వాల్యూస్ వచ్చేసాయి. సో అలా కాకుండా అన్ని రోస్ ఫస్ట్ కాలం, సో 5 కామా, సో అన్ని రోస్ లైక్ ఫస్ట్ కాలం కావాలనుకుంటే ఈ విధంగా లైక్, సో అన్ని రోస్లోంచి ఫస్ట్ కాలం అంటే 3 7 11 15 19. సో అన్ని రోస్లోంచి 0th కాలం. సో తర్వాత లైక్ 0 to 3 అన్ని రోస్ కావాలి, లైక్ అన్ని రోస్ అండ్ కాలమ్స్. సో 1 3 5 7 9 11. సో ఈ రెండు వచ్చేసి సేమ్ లైక్ మనం 0 to 3 రోస్ కావాలని చెప్తున్నాము. తర్వాత ఇక్కడ మేము మెన్షన్ చేయకపోతే లైక్ అన్ని కాలమ్స్ వచ్చేసాయి. అలా కాదు మనం ఇష్టు పెట్టినా కూడా అన్ని కాలమ్స్ వచ్చేసాయి. సో నెక్స్ట్ టెన్సార్స్లో ఏ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చో చూద్దాం. లైక్ నంపైలో ఏ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చో మ్యాక్సిమం లైక్ అన్నీ లైక్ టెన్సార్స్లో చేయొచ్చు, కొన్ని మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి. సో ఇందాక చూసినట్టు లైక్ ఫస్ట్ వచ్చేసి అరేంజ్ అనేది లైక్ లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్, తర్వాత స్టెప్ సైజు, తర్వాత వ్యూ అనేది లైక్ ఎప్పుడైనా ఒక ప్రతిసారి మనం లైక్ రీషేప్ యూజ్ చేసి లైక్ నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ని ఉండాలి, కాలమ్స్ ఇన్ని ఉండాలి అలా మెన్షన్ చేయడం కష్టం. అలా కాకుండా నీకు వ్యూ అనేది లైక్ నాకు రోస్ ఇన్ని ఉండాలి, లైక్ ఇంకా కాలమ్స్ దానికి తగ్గట్టుగా ఆటోమేటిక్గా అదే చేసుకుంటారు. సో ఇక్కడ 1 to లోయర్ లిమిట్ వచ్చేసి 1, హైయర్ లిమిట్ వచ్చేసి 200, స్టెప్ సైజ్ వచ్చేసి 4. సో టోటల్ 100 ఎలిమెంట్స్ అనేది క్రియేట్ చేస్తుంది వస్తాయి. సో దాంట్లో నుంచి మనం లైక్ రోస్ 5 కావాలని చెప్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా కాలమ్స్ అనేది 20గా ఇది తీసుకుంటుంది. సో మనం దీన్ని షేప్ అలా చెక్ చేయొచ్చు కావాలనుకుంటే. సో 10
సో టోటల్గా లైక్ 5 into 50 5 into 10 50 సారీ లైక్ నేను ఇలాగ 100 ఎలిమెంట్స్ అన్నాను కదా లైక్ సో స్టెప్ సైజ్ 4 వచ్చేసి సో టోటల్ 50 ఎలిమెంట్స్ వస్తాయి. సో ఆల్రెడీ నాకు రోస్ వచ్చేసి 5 కావాలి కాబట్టి లైక్ సో ఇంకా కాలమ్స్ వచ్చేసి 10 అవుతాయి. అదే మనం ఇక్కడ స్టెప్ సైజ్ వచ్చేసి 2 ఇస్తే ఇప్పుడు 100 అవుతాయి. సో ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ దీన్ని ఇప్పుడు టోటల్గా వచ్చేసి 20 కాలమ్స్ ఉన్నాయి. సో ఇంకొకటి వచ్చేసి సో తర్వాత అడిషన్ ఆపరేషన్ ఒక ఏ టెన్సార్ క్రియేట్ చేసుకుంటున్నాను, తర్వాత బి టెన్సార్ ఉంది. సో వాటిని A+B అనే ఆపరేషన్ ద్వారా లైక్ టెన్సార్స్ని అడిషన్ చేసుకోవచ్చు, తర్వాత సబ్ట్రాక్షన్ చేసుకోవచ్చు, తర్వాత మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. తర్వాత మల్టిప్లికేషన్ వచ్చేసి A*B అయినా చూసుకోవచ్చు. మల్టిప్లికేషన్ మళ్ళీ అనే ఫంక్షన్ ద్వారా లైక్ బి టెన్సార్ పాస్ చేసి ఇలా అయినా చేసుకోవచ్చు. సో తర్వాత లైక్ ఇది కూడా లైక్ ఎక్కువ మనం చూస్తూ ఉంటాం లైక్ పైటార్చ్ ఫ్రేమ్వర్క్స్లో. సో ఫంక్షన్ ఎప్పుడైనా సరే లైక్ ఏదైనా ఫంక్షన్ తర్వాత ఇలా అండర్స్కోర్ యూస్ చేస్తే లైక్ ఇంప్లిసిట్గా ఆ టెన్సార్కే ఇది అసైన్ అవుతుంది. సో ఏ ఈక్వల్ టు సో దీని మీనింగ్ వచ్చేసి ఏంటంటే లైక్ ఏ ఈక్వల్ టు A*B అనమాట. సో ఈ మల్టిప్లికేషన్ వాల్యూ సో ఏ వేరియబుల్కి అసైన్ అవుతుంది. సో మనం చెక్ చేసుకోవచ్చు. సో ఒక ఏ టెన్సార్ అనేది క్రియేట్ చేశాను, తర్వాత బి టెన్సార్ కూడా క్రియేట్ చేశాను, తర్వాత డాట్ ఆపరేషన్ కూడా చేసుకోవచ్చు. సో తర్వాత సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్కి ఒక కండిషన్ ఉంది కదా లైక్ ఫస్ట్ రోలో ఎన్ని కాలమ్స్ ఉంటాయో లైక్ ఇప్పుడు ఫస్ట్ టెన్సార్లో దాంట్లో ఎన్ని కాలమ్స్ ఉంటాయో లైక్ సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క దాంట్లో ఫస్ట్ టెన్సార్ యొక్క కాలమ్స్ సెకండ్ టెన్సార్ యొక్క రోస్ అనేది మ్యాచ్ అవ్వాలి. సో అలా మ్యాచ్ అవుతే లైక్ మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది పర్ఫామ్ చేసుకోవచ్చు ద్వారా. అలా కాకుండా రీసెంట్గా సింబల్ ద్వారా కూడా మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. సో తర్వాత లైక్ ఒక టెన్సార్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని చెక్ చేసుకోవడానికి C.number of elements ఫంక్షన్. సో 25 ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో C టెన్సార్లో. సో ఇవే కాకుండా లైక్ మనం చాలా ఆపరేషన్స్ ఉంటాయి లైక్ పైటార్చ్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి లైక్ ట్యూటోరియల్స్లో మీకు కావాల్సినవన్నీ చూసుకోవచ్చు. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసినవి లైక్ తరచుగా యూజ్ చేసేది లైక్ సో ఇవన్నీ వచ్చేసి అర్థమెటిక్ ఆపరేషన్స్. తర్వాత ఇవి వచ్చేసి మోనోమియల్ ఆపరేషన్ లైక్ అబ్సల్యూట్ వాల్యూ, రెసిప్రోకల్, స్క్వేర్ రూట్, న్యాచురల్ లాగ్, ఎక్స్పోనెన్షియల్. సో ఇవన్నీ ఆపరేషన్స్ ఉంటాయి. సో మన యూజ్ కేసుని బట్టి లైక్ ఏ ఫంక్షన్ యూజ్ అవుతుందో ఆ ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు. సో ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ కూడా టార్చ్ లైబ్రరీలో ఉన్నాయి. తర్వాత స్టాటిస్టిక్స్. సో ఇవన్నీ చాలా ఎక్కువ యూజ్ చేస్తుంటాం లైక్ సమ్ ఆపరేషన్, తర్వాత మీన్, తర్వాత టెన్సార్లో మ్యాక్సిమం వాల్యూ ఏంటి, మినిమం వాల్యూ ఏంటి. సో ఈ ఆపరేషన్స్ అన్నీ మనం టెన్సార్స్ ద్వారా లైక్ జీపీయూలో పర్ఫామ్ చేసుకోవచ్చు.